హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజు అయితే మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చాను. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి. మనం డైలీ కూడా గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా చికెన్, మటన్ ఇలాంటివి వండినప్పుడు లేకుంటే నెయ్యి కాచినప్పుడు వాటిని క్లీన్ చేస్తూ ఉంటాము. వాటికి ఉన్న జిడ్డు మడ్డి అంతా కూడా ఈ స్క్రబ్బర్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి మనం ఎంత నీట్గా కడిగినప్పటికీ కూడా లోపలంతా కూడా బ్యాడ్ స్మెల్ రావటమే కాదు, జెమ్స్ ఫామ్ అయిపోయి అదంతా కూడా క్రిమికీటకాలు ఏర్పడుతూ ఉంటాయండి. సో మనము వారానికి ఒక్కసారైనా ఈ విధంగా వేడి నీళ్ళు కాచి ఈ నీళ్ళల్లో వేసేసి ఇలా నానబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా వేడి నీళ్ళల్లో వేసానో లేదో, ఆల్రెడీ నార్మల్ వాటర్తో కడిగినవేనండి ఇవి. లోపల ఉన్న మురికంతా కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఇందులో అయితే కొంచెం ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేద్దాము. చక్కగా ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి చూద్దామండి ఏ విధంగా వస్తుందో. సో మనం ఎంత తెల్లగా నీట్గా శుభ్రంగా కడిగినా కూడా వీటిల్లో కనిపించినంత క్రిమికీటకాలు దాగి ఉంటాయి. సో వీటిని మనం యూస్ చేయటం వల్ల మన హెల్త్కి కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మన గిన్నెలు ఎంత నీట్గా ఉంచుతామో స్క్రబ్బర్స్ని కూడా అంతే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సో ఈ విధంగా లోపలికి అనేసి 15 మినిట్స్ ఆఫ్టర్ మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ స్క్రబ్బర్స్ని తీసేస్తున్నాను. ఈ వాటర్ అయితే ఇంకా వేడిగానే ఉన్నాయండి. సో ఈ వాటర్ని తీసి పారపోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో అయితే 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ నార్మల్గా ఇలా ఫ్రెష్ వాటర్లోనే ఇలా ముంచేసి ఇలా చేతులతో నిలిపేసి క్లీన్ చేసుకోవాలండి. ఇలా 2-3 సార్లు చేయటం వల్ల లోపల ఉన్న మురికి రిలీజ్ అవటమే కాదు, క్రిమికీటకాలు కూడా నశిస్తాయండి. సో చూసారు కదండి, మొదట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చాలా నీట్గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఉంటే ఎప్పుడూ కూడా హైజీనిక్గా ఉంటాయండి. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా 2 మగ్గులు అయితే మీకు చూపిస్తున్నాను. వాష్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఇలాంటి మగ్గులు మీరు యూజ్ చేస్తున్నప్పుడు సోప్ మరకల వల్ల లేకుంటే వాటర్ వల్ల ఇలా నల్లగా పాకుడు పట్టినట్లుగా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయినప్పుడు మనము అప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఒక గ్లౌజ్ కానీ లేకుంటే ఒక పేపర్ కవర్ కానీ ఏదో ఒకటి మీరు ఈ విధంగా హ్యాండ్కి కట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మీరు టాయిలెట్లో యూజ్ చేసే హార్పిక్ ఉంటుంది కదా, అదైతే రెండిట్లో ఒక 2 డ్రాప్స్ అయితే వేసేసుకోండి. ఇక్కడ మీకు స్క్రబ్బర్ చూపిస్తున్నాను కదా, ఇదైతే వేస్ట్ స్క్రబ్బర్ అనమాట. యూజ్ చేయట్లేదు, నేను పక్కన పడేశాను. సో మీరు కూడా అలాంటి వేస్ట్ స్క్రబ్బర్ ఉన్నట్లయితే తీసుకోండి. మళ్ళీ ఈ స్క్రబ్బర్ని మీరు గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి అస్సలు యూజ్ చేయొద్దు. మళ్ళీ బయట వైపు క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా హార్పిక్ అయితే వేసేసుకున్నానండి. సో మీకు ఫస్ట్లో చూపించినప్పుడు ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఎంత తేడా ఉందో గమనించండి. సో ఇదే విధంగా రెండో మగ్గు కూడా బాగా రుద్ది క్లీన్ చేసి మీకు చూపిస్తాను. వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీరే చూస్తారు ఎంత తెల్లగా తలతల మెరిసిపోతున్నాయో. సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే కొత్త వాటిలాగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత తెల్లగా వచ్చాయో. సో మీకు ఈ టిప్ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. మనం ఏదైనా రైస్ కుక్కరు లేకుంటే బాండిల్స్ వాడుతూ ఉంటాము. వాటి మీదకి ఇలా గాజు గ్లాసు లిడ్ అయితే వస్తుంది. అయితే ఈ లిడ్ మనం ఎంత నీట్గా కడిగినా కూడా ఇలా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మచ్చలు ఉండటం వల్ల డల్గా అయితే కనిపిస్తుంది. షైనీగా కొత్త దానిలాగా నీట్గా తలతల మెరిసిపోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం టీ తాగిన తర్వాత టీ పొడి ఉంటుంది కదా, ఆ పొడి పడేస్తూ ఉంటాము. పడేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇలా దీని మీద వేసేసి ఇలా స్క్రబ్బింగ్ లాగా రుద్దేసేయండి. ఎలాంటి స్క్రబ్బర్ కూడా అవసరం లేదు. అయితే దీంట్లో కొంచెం ఒక్క చుక్క విమ్ లిక్విడ్ అయితే వేసేసుకోండి. అయితే నార్మల్గా మనం విమ్ లిక్విడ్తోనే క్లీన్ చేస్తాము, అయినప్పటికీ కూడా ఈ విధంగా మచ్చలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఇలా కనిపించాయి అనుకోండి, డల్గా ఉంటాయి. మనం ఎంత నీట్గా కడిగినప్పటికి కూడా ఏంటి ఇలా డల్నెస్గా ఉంది, అసలు ఏ విధంగా ఇది క్లీన్ అవుతుంది అనే డౌట్ అయితే వస్తుంది కదా. సో అందుకోసమే చెప్తున్నాను, ఇంకా ఎలాంటి పవర్ఫుల్ లిక్విడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా టీ పొడితో ఇలా స్క్రబ్బింగ్ చేసేసి నార్మల్ వాటర్తోనే ఇలా కడిగేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందంటే మీరే అమేజింగ్ టిప్ అంటారండి. ఇవే కాదు, ఏదైనా పింగాణి ప్లేట్స్, గ్లాసెస్, కప్స్, గాజు గ్లాసులు కూడా ఉంటాయి కదా, వాటికి కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
నెక్స్ట్ టిప్ అండి, చాలా యూస్ఫుల్ ఇంపార్టెంట్. కిచెన్ చాలా నీట్గా ఉండాలి అంటే సింక్ ముందుగా నీట్గా పెట్టుకోవాలండి. గిన్నెలన్నీ కడిగిన తర్వాత సింక్ మనము నార్మల్గా కడిగేస్తూనే ఉంటాము. అయినప్పటికీ కూడా చూడండి, చుట్టూ కూడా జెమ్స్ ఫామ్ అయిపోయి జిడ్డుగా మడ్డిగా ఉంటుంది. చూశారు కదా, అక్కడక్కడ జిడ్డు మరకలు కనిపిస్తున్నాయి. నేను ఆల్రెడీ కడిగేశాను. అయితే ఈ మరకలన్నీ లేకుండా తలతల మెరిసిపోవాలి అంటే మనం డైలీ కూరల్లో వేసుకునే సాల్ట్ ఉంటుంది కదా, ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం సాల్ట్ ఇలా సింక్లో వేసేసి నార్మల్గా మనం బ్రష్ యూజ్ చేసి రుద్దుతాం కదా, లేకుంటే ఏదైనా స్టీల్ స్క్రబ్బర్స్, ఏవైనా పాతబడిన స్క్రబ్బర్స్ ఉంటే వాటితో కూడా క్లీన్ చేసుకోండి. మళ్ళీ వాటిని అయితే గిన్నెలని క్లీన్ చేయడానికి అయితే పెట్టకూడదు. సో ఈ విధంగా అయితే మొత్తం కూడా సింకుని బాగా బ్రష్ చేసి రుద్దేసేయండి. ఇలా సింక్ క్లీన్ చేసేటప్పుడే నేను ఒకేసారి ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ చూసారు కదా, మనం డైలీ కూడా వాటర్ పడుతూ ఉంటాము. అయితే అంటే గిన్నెలు కడిగేటప్పుడు ఈ వాటర్ మార్కలే ఈ ట్యాప్స్ మీద పడిపోయి ఈ విధంగా తెల్లగా అయితే అవుతూ ఉంటాయి. అందులోనూ ఈ ట్యాప్స్ చాలా సంవత్సరాల నుంచి ఇలా బిగించున్నాయి కాబట్టి కొత్త వాటిలాగా లేవు కదా, అయినా కూడా మనం క్లీన్ చేయటం వల్ల తెల్లగా తలతల మెరిసిపోతూ ఉంటాయండి. ఇలా బ్రష్ చేసి మొత్తం రుద్దిన తర్వాత మీకు చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. చాలా అమేజింగ్ టిప్ అని ఫీల్ అవుతారండి. ఇంత చిన్న టిప్కి కూడా ఇన్ని రోజులు మనం చాలా కష్టపడ్డామే, టైం వేస్ట్ చేసామే అనే ఫీల్ అయితే కంపల్సరీగా కలుగుతుంది. చూడండి, వాటర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇంకా ట్యాప్స్ అయితే నేను క్లీన్ చేయలేదు. సో ఎంత తెల్లగా తలతల మెరిసిపోతుందో కదా. ఒక్కసారి అయితే మీరు ఈ టిప్ ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, లేకుంటే నెలకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పక్కన పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అయితే చాలా కష్టపడి పైన పీల్ తీస్తూ ఉంటారు కదా, చాలా సింపుల్గా ఈ పీల్ అయితే తీయొచ్చండి. అయితే ఇన్ని రోజులు ఈ టిప్పు తెలియలేదే, చాలా శ్రమ పడ్డాము, టైం వేస్ట్ చేసాము అనే ఫీల్ అయితే కంపల్సరీగా కలుగుతుంది. నాకైతే ఎక్కువ టైం కూడా పట్టలేదండి. ఈ విధంగా మనము పకోడీలు తీసే గరిటెలో వేసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసేయండి. అయితే అచ్చంగా అలానే ఉంచినట్లయితే అడుగంతా కూడా మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కదిలిస్తూ ఇట్లా ఉన్నట్లయితే దీని మీద ఉన్న అల్లం ఉంటుంది కదా, అది అటు ఇటు కదులుతుంది. సో అంటే జస్ట్ నార్మల్గా వేడవ్వాలండి, బాగా ఉక్కిపోవాలి లేకుంటే లోపలంతా కాలిపోవాలి అని అయితే ఉండదు. జస్ట్ నార్మల్గా పైన పీల్కి ఈ వేడి టచ్ అయితే సరిపోతుందండి. జస్ట్ ఈ విధంగా ఒక 2 minutes పాటు అయితే నేను అటు ఇటు కదిలిస్తూ ఈ విధంగా వేడి చేసేసానండి. చూడండి, ఇప్పుడు మీకు చాలా ఈజీగా ఈ టిప్ అర్థమవుతుంది. చూశారు కదండి, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఎక్కువగా మాడిపోవాలి లేకుంటే లోపలంతా ఉక్కిపోవాలి అని అయితే లేదండి. జస్ట్ నార్మల్గా పైన పీలు వేడైతే సరిపోతుంది. సో ఇక్కడ నైఫ్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా చేత్తోనే మనం రిమూవ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు నైఫ్ పెట్టాను అంటే అక్కడక్కడ ఏమన్నా డ్యామేజ్ అంటే కొంచెము నలిగినట్టు ఉన్నా లేకుంటే కొంచెం కుళ్ళినట్టుగా ఉంటుంది కదా, అది మనం తీసేసుకోవాలంటే నైఫ్ కంపల్సరీ కాబట్టి తీసేసుకుంటూ ఇలా రిమూవ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్, చాలా తక్కువ టైంలోనే వచ్చేసిందండి. సో ఇదే కాదు, ఎన్ని కేజీలు అల్లం అయినా సరే మనం చాలా తక్కువ టైంలోనే పైన పీల్ రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. చూశారు కదా. సో ఈ విధంగా మొత్తం రిమూవ్ చేసేసి ఇలా ఆరబెట్టుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకోవచ్చు. ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.